ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా మీరు హుషారుగా ఉన్నారా? రా కదిలిరా అన్న పిలుపుతో పరుచూరు పోటెత్తింది. ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జన సైనికులు చూస్తా ఉంటే గెలుపు మనదే, అనుమానమే లేదు. ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అధికార పార్టీని ఓడించి ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా కలిసి వచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంతేకాదు జగన్ రెడ్డి, ఇదిగో చూడు పరుచూరు పౌరుషం. నీ పని, నీ పార్టీ పని ఫినిష్. భూస్థాపితం అవుతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు. ఈ పరుచూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారో ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి, నీకే తెలుస్తుంది. ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు, యూట్యూబ్ లింక్ పంపిస్తారు. ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు. ఇవే చివరి రోజులు. నీ డబ్బు సంచులు, నీ దౌర్జన్యాలు, నీ అధికార దుర్వినియోగం, అక్రమ కేసులు ఆపతాయా తమ్ముళ్ళు, ఆపతాయా చెల్లెమ్మలు అడుగుతున్నా. ఆపలేవని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తా ఉంది, తిరుగుబాటు కనిపిస్తా ఉంది. పోలీసులు పరా హుషారుగా ఉండండి. మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే. మనమే మునిగిపోతామన్నా కాదా అడుగుతున్నా. చట్టాన్ని గౌరవించండి. కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నలు పొందడానికి పనిచేయమని మా తమ్ముళ్ళని, ఆడబిడ్డల్ని, పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది. అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట. ఓకే, ఎండోమెంట్ భూమే. ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం, మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని ఇచ్చాడు. అతను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ధైర్యానికి శభాష్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. అదే తిరుగుబాటు. ఆ తమ్ముడు భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు. పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీలు లేదంటారా మీరు? అది అసలు రంగు వదులుతుంది. అదే సమయంలో మీరు చూస్తే మన నాయకత్వం ఒకటే చెప్పారు, మేము చట్ట ప్రకారం పోతున్నాం, దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు. దిగి వచ్చారు పోలీసులు. పక్కనే ఆర్టీసీ భూమి ఉంది, అక్కడంతా కూడా బుషెస్ అన్ని ఉన్నాయి, చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ అని
అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది. మన నాయకులు ఆ చెట్టులు క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన వాళ్ళ పైన పెడతారు. ఒకటే చెప్తున్నా, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్ని రోజులు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ. గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు. సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుక్కొని సందిగ్ధంలో పడిపోయాడు. ఇక్కడనే చూశారు మొన్నటి నుంచి. ఒక బకాసురుణ్ణి ఇక్కడికి పంపించాడు. మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసురుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు. మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా, గెలుపు రాసి పెట్టండి. కాసుకో జగన్మోహన్ రెడ్డి, నీ పులివెందల కూడా వై నాట్ పులివెందల. అవునా కాదా అని అడుగుతున్నా. చిల్లర రాజకీయాలు మానుకో, గౌరవప్రదమైన రాజకీయం చేయి. నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా. నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చా. అవునా కాదా? వీళ్ళ నాన్నే భయపడ్డాడు. అలాంటి ఈ బచ్చాకు నేను భయపడాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను పనిచేసేది తెలుగు జాతి కోసం, మీకోసం, ఈ పేదవాళ్ళ కోసం, నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా. నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు 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 అలాంటి వ్యక్తిని ఓడించాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓడిస్తామని ఒక సంకల్పం చేయండి. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. సంకల్పం చేయండి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ పర్చూరులోకి వచ్చింది రా కదిలిరా అంటే నా కోసమో జనసేన కోసమో తెలుగుదేశం కోసం కాదు, మీ అందరి భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం నేను ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అయితే నా జీవితంలో చాలా సార్లు వచ్చాను కానీ ఈ రోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు. అయితే టెక్నికల్ గా ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి. కానీ అట్లని చెప్పి ఇంట్లో పడుకుంటే దుర్మార్గుడు, రావణాసురుడు. దేవుడు కూడా తప్పలేదు తమ్ముళ్ళు, రాముడికి కూడా తప్పలేదు కష్టాలు. అవునా కాదా అని అడుగుతున్నా. సిద్ధమా రావణాసురుడి వదకని అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే మనసు పెట్టి ఆలోచించండి అందరూ కూడా. ప్రతి ఒక్క విషయం మీలో ఒక అవగాహన రావాలి. మీలో చైతన్యం తేవడానికే నేను వచ్చా. మీ యొక్క ఆలోచన విధానాన్ని, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు,
ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించే విధంగా చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా. ఇతను ఒక పని చేశాడు, ఒకసారి పాత రోజులు గుర్తుపెట్టుకోండి. తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే తండ్రిని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. నేను చెప్పింది కాదు, సిబిఐ ఈడీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఊరు తిరిగాడు, మీకు ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, మీరు ఐసుమారిగా కరిగిపోయారు, అన్ని ఓట్లే వేశారు. వేస్తానే నిజ స్వరూపం బయటపడింది. అవునా కాదా అని అడుగుతున్నా. అతను ఒక సైకో. అతనికి ఒకటే ఆలోచన, అడుక్కుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు. అదే జరిగింది ఇప్పటివరకు. అవునా కాదా ఆలోచించండి. ముఖ్యమంత్రి అయ్యాడు, దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు, వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు, మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు. ఒకటి కాదు, ల్యాండ్, శాండ్, వైను, మైను ఏది దొరికినా వదిలిపెట్టడం లేదు ఈ భూమకాసురుడు. అతను అన్నం తినడం మానేశాడు. ఉదయమే అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం, అది డిన్నర్ ఈయనకి. ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడే ఎడితే నాకు స్వాగతం పలికారు గ్రనైట్ పారిశ్రామికవేత్తలు. వాళ్ళ బాధల్లాగా చెప్పారు, ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానుల పైన కేసులు పెట్టారు. అవునా కాదా అని మనం అడుగుతున్నా. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే, మైనింగ్ అధికారులు రౌడీల మారిగా కారం పొడి తీసుకొని ఈ పోలీసులు పెట్టుకొని మైనింగ్ ఆపరేషన్ దగ్గరికి పోయి బీభత్సాన్ని సృష్టించారు. ఇదేమని అడిగారు, అడిగితే మాకే అడ్డం చెప్తారని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు. పాపం ఆయన పైన కేసులు పెట్టారు. వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల పైన కేసులు పెట్టారు. అంటే మీ అధికారం ఉందని ఊరి మీద ఆంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా, నీ ఆంబోతుతనానికి కళ్ళు వేస్తా, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి వాళ్ళు కాపాడుకునే బాధ్యత నాది. ఇక్కడే సాంబశివరావు గారు అయిపోయినాక గొట్టిపాట రవికుమార్ గారు ఉన్నారు. ఇక్కడిని ఎప్పటి నుంచో గ్రనైట్ వ్యాపారం చేస్తాడు. పార్టీ మారమన్నారు, నువ్వు చెప్పడం ఏంటి, నేను రావడం ఏంటి, నేను రాను, పో, దిక్కున్న దగ్గర చెప్పుకోమని గొట్టిపాటి రవికుమార్ ఛాలెంజ్ చేశాడు. 350 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. మొత్తం 10 ఏళ్లు చేసినా అంత డబ్బులు రాదు. దాంట్లో ఏం చేయాలో దిక్కు తెలియకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దాన్ని కాపాడుకుని ఆయన అరెస్ట్ కాకుండా ఉన్నాడంటే ఎంత వేధించారో మీరు చూడాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మీరందరూ బాధితులే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను బాధితుడినే, పవన్ కళ్యాణ్ బాధితుడే, మా ఆడబిడ్డలు బాధితులే, అందరం బాధితులమే ఈ యొక్క దుర్మార్గమైన నేరస్తుల పాలనలో. అందుకే నేను మిమ్మల్ని ఒకటే పెడుతున్నా, వీళ్ళ ఉద్దేశం ఒకటే,
మనం బానిసలుగా ఉండాలి. వీళ్ళ దోపిడీకి అడ్డు వచ్చినా, వీళ్ళు చేసే తప్పన్నా మన మీద దాడులు చేస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని కాపాడడానికి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం. ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా పోరాటం కాదు. నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, బటన్ నొక్కతానంటారు, గొప్పగా చెప్తా ఉంటే నేను బటన్ నొక్కుతున్నానని. నేను అడుగుతున్నా ఒక విషయం, నీ బటన్ నొక్కుడు వల్లనే కదా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా తమ్ముళ్ళు? 7 సార్లు నువ్వు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి. అదే తెలుగుదేశం హయాంలో 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి. ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు. చెత్త మీద పన్ను, పెట్రోల్ పన్ను మీద పన్ను, డీజిల్ మీద పన్ను, గ్యాస్ సిలిండర్లు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెరిగాయా లేదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా. పనిచేసిందా తమ్ముళ్ళు? వచ్చాయా ఉద్యోగాలు మీకు? ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. 5 జనవరిలో అయిపోయినాయా లేదా? ఇంకా వస్తాయని ఆశుందా మీకు? జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండు. ఇంకో పక్క ఏమమ్మా మద్యపాన నిషేధం బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. చెప్పాడా లేదా మీకు? హామీ ఇచ్చాడా లేదా మీకు? మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు, ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి, మీ కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత దుర్మార్గం చేశాడు. ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా. ఆ రోజు అన్నాడు, ఇది ఎంత పని అన్నా, వారం ఎన్ని వారాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. చివరి వారం వస్తా ఉంది, పోయే వారం వస్తా ఉంది, తప్పకుండా పోతున్నావు. ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. నొక్కతాడని మీకు ఆశ ఉందా అని అడుగుతున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయాలో ఆ పనులు చేయలేదు, ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశారు. దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు, ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు. ఏ స్కీమ్ పెట్టినా దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంటుంది. మైనింగ్, ఇసుక, లిక్కర్, భూములు, ఏది చూసినా దోపిడీనే దోపిడీ. ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి ఒక్కడే ఒక్కడు. ఎవరు తమ్ముడు? ఎవరమ్మా బాగుపడింది? దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు ఎంత ఉన్నాయో దానికంటే ఎక్కువ ఆస్తి ఉండే వ్యక్తి ఎవరో మీరే చెప్పండి. ఎవరు అంటే
సైకో మాత్రం ఆశలన్నీ పెంచేసుకున్నాడు. మీరు బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. అప్పులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. అంటే అందరూ నాశనం అయిపోయాం. ఇంకొక విషయం మీరు చూస్తే ఎవరికి ఇలాంటి సైకో ఆలోచనలు రావు. భూగర్భ ఖనిజ సంపద సహజ వనరుల్ని దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అభివృద్ధి కావాలన్నా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి. అభివృద్ధి చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా. ఒక విషయం మీరు ఆలోచించండి. ఒక ఊర్లో ఒక తిరుగుబోతుంటాడు. నిద్రలేసి తిరుగుతానే ఉంటాడు. వ్యవసాయం చేయడు, వ్యాపారం చేయడు, అప్పులు చేస్తాడు. చేసి బాగా తాగేసి తందనలాడుతాడు. ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది, ఆస్తి పోతుంది, కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అవుతుందా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అక్కడైతే అతను కూడా నష్టపోతాడు, ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు. నేను అడుగుతున్న అమరావతి పూర్తయి ఉంటే ఎట్లుండేది తమ్ముళ్ళు? ఒక్కసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఇప్పుడు కాదు, చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది. అవునా కాదా? అవునంటే చేతుల పైకి ఎత్తండి. ఇక్కడే చూసా. ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు. వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం, 2 నెలలు ఇక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత, మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళకు ఒకటే కృతజ్ఞత. ఆ రోజు మీరు ఐటీ ప్రారంభించారు, మమ్మల్ని చదువుకోమన్నారు, మేము చదువుకున్నాం, మా భవిష్యత్తు మారింది. నేను పుట్టిన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ మీరు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియాలో ఉండేవాడు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, అహంకారి అమరావతిని నాశనం చేసేశాడు. ఈ అమరావతి నాశనం చేస్తే నాకు నష్టం కాదు, రాష్ట్రానికి నష్టం, ఈ పిల్లలకు నష్టం, రాష్ట్రంలో పేదవారికి నష్టం. ఏ విధంగా నష్టం అని మీరు ఆలోచిస్తే అమరావతి గారి కట్టుంటే 10,000 ఎకరాలు మిగిలేది. ఆ 10,000 ఎకరాలు అమ్ముకుంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు. అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉంటే ఇక్కడ పేదవాళ్ళు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునేవాళ్ళం. ఈరోజు పాసి పనులు కూడా, మట్టి పనులు కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గు అనిపించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధానిని, చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా? ఎందుకు మాట మార్చావు? ఎందుకు మాట మార్చావు? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, మళ్ళా 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నాడు. మళ్ళా ఏమమ్మా, భిక్షమెత్తుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, మేము నష్టపోయాం, మేము చేతకాలంలో పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం,
మాకేదో మీ పంచనుంటాం, మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే జరిగింది రాష్ట్రంలో. విభజన జరిగింది, నష్టం జరిగింది. నేను పోరాడాను. ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, మీరు విభజన చేస్తే ఇద్దరికి న్యాయం చేయండి, అప్పుడే విభజన చేయండి. లేకపోతే సరైన న్యాయం చేయమంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వినకుండా విభజన చేశారు. కానీ కొన్ని పెట్టారు, కానీ అవి రాలేదన్న ఉద్దేశంతో నేను ఆ రోజు పోరాడాను. నేను ఈరోజు బీజేపీతో డిఫర్ అయ్యానంటే నేను వ్యక్తిగతంగా కాదు, మనకు ఏదైతే ఆ రోజు మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను డిఫర్ అయ్యాను తప్ప, ప్రజల కోసం తప్ప ఇంకోటి కానీ కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కేంద్రం మెడలు వస్తానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు అడుగుతున్నా? విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా సహాయం తీసుకోలేని వ్యక్తి మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నష్టపోయాం. ఏ విధంగా నష్టపోయాం ఒక్కసారి మీరు చూస్తే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. 15% అభివృద్ధి అయ్యింది. 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిన ప్రాంతం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇది 14-19లో జరిగింది. 19-24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 10.93కు పడిపోయింది. అంటే 4% అభివృద్ధి తగ్గిపోయింది. దీనివల్ల మీరు చూస్తే దగ్గర ప్రభుత్వానికి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. సంవత్సరం 30,000 కోట్లు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. 19లో విభజన జరిగినప్పుడు తెలంగాణ మనకంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. తలసరి ఆదాయం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో లెక్కేస్తారు. అది చూస్తే మనకు తక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే 14వ సంవత్సరానికి లెక్కలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ 35% ఎక్కువ ఉంది. నేను ముఖ్యమంత్రి అయినాక 5 సంవత్సరాల్లో కష్టపడి పనిచేసి 35% నుంచి 27.5% తగ్గించే అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఎంతకు పెరిగింది తెలుసా? 19-24కి 44%కి పెరిగిపోయింది. ఇతనే ఉంటే ఆడ 200 రూపాయల ఆదాయం వస్తే మన ఆదాయం 100 రూపాయలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆదాయం పెరగాలనా లేదా అని అడుగుతున్నా. మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కష్టాలు తీరాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది జరగాలంటే మళ్ళీ బాబు రావాలి. తెలుగుదేశం జనసేన సునామీ ద్వారా రామరాజ్యం స్థాపన జరగాలి. రావణాసుడి వధ జరిగి తీరాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న వీళ్ళు చూస్తున్నా, వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను కొన్ని అనౌన్స్మెంట్లు చేశా. సూపర్ 6, నేను సూపర్ 6లో కొన్ని విషయాలు చెప్పాను. ఏమమ్మా ఆడబిడ్డలు నేను జ్ఞాపకం ఉన్నానా అని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, ఇంటి దగ్గరుండే ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాలి.
మీకు ఆస్తిలో హక్కు ఎవరిచ్చారమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు అవునా కాదా అని అడుగుతున్నా. రాజకీయాల్లో 9% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టింది ఎవరు అడుగుతున్నా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను, మీలో చైతన్యం తీసుకొచ్చాను, పొదుపు ఉద్యోగం నేర్పించాను, ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తేవడానికి నాయకత్వ విషయాలు నేర్పించి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని ఆడబిడ్డలందరూ ఆలోచించాలి. అది అయిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టారు. అప్పటి వరకు వరకట్నాలున్నాయి, మన పిల్లలు ఆడపిల్లలు చదువుకున్నారు. ఇప్పుడు ఎదురు కట్నం ఇస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, మీ నాయకత్వంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి పేదరికం లేని సమాజం కోసం, పేదవాళ్ళని ధనికులు చేయడం కోసం నేను ఆలోచిస్తున్నా. అందుకే చెప్పా, ఆడబిడ్డ నిధి ఒకరుంటే నెలకు 1500, ఇంట్లో ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 రూపాయలు నెలకు మీ ఇంటికి వస్తుంది. ఈ డబ్బులు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, డబ్బులు ఇవ్వడం కాదు, ఆ డబ్బులు ఉపయోగించుకొని మీరు సంపాదన ఏ విధంగా చేయగలుగుతారో చేసి చూపిస్తా. నేను కష్టపడతా, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 15 రూపాయలు 150 రూపాయలు చేపిస్తా. 150ని దీన్ని 500 చేస్తాం. సంపద పెంచుకుంటూ పోయి మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. ఈ విషయం మీరు ఇంటింటికి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇదే కాదు, మీరు పిల్లలున్నారు, పిల్లలు సమాజానికి ఒక ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత నాదే. అదే తల్లికి వందనం. ఈ విషయం కూడా ఇంటింటికి చెప్పాలి. ఇది కాకుండా దీపం నేనే పెట్టా, దీపాన్ని ఆర్పేశారు, మళ్ళీ హామీ ఇస్తున్నా 3 సిలిండర్ల ద్వారా దీపాన్ని వెలిగించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో నాకు ఒక నమ్మకం ఉంది మా ఆడబిడ్డల మీద. మీ ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవరు అడిగే పని లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇదే కాదు, భవిష్యత్తులో నేను కష్టపడతా, సంపద సృష్టిస్తాం. ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. తమలో యువతున్నారు ఇక్కడ, యువతే నాకు ఆశే, నా ఆశ మీపైనే. అదే యువగణం 20 లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం మా బాధ్యత. జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, మెగా డిఎస్సీలు పెడతాం, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు, మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంతేకాదు, వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతాను. అమ్మా నాన్న చూసుకోండి, ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపండి, పని చేయండి, ఆదాయం సంపాదించండి. ఇంట్లో బోరు కొడితే వర్క్ స్టేషన్లు పెడతా. మండలానికి 2 కేంద్రాల్లో మంచి గార్డెన్లో బ్రహ్మాండమైన ఆఫీసులు పెట్టి
దర్జాగా మీరు పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నా మీద నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందా మీకు అడుగుతున్నా? ఏమమ్మా నమ్మకం ఉందా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఐటీ మాట్లాడితే ఎగతాళి చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ ని సింగపూర్ చేస్తానంటే ఈయన సింగపూర్ చేస్తానంటే అన్నారు. ఇప్పుడు సింగపూర్ కంటే హైదరాబాద్ బ్రహ్మాండంగా రాణిస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ విజన్. నేను విజనరీ, జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ. అవునా కాదా? అతనికి జైలు గురించి తెలుసు, నాకు మీ భవిష్యత్తు గురించి తెలుసు. అదే నా ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత 52 రోజులు ఇంట్లో పడుకోవద్దండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గంట మోగించండి, గ్లాసు చేతిలో పెట్టుకోండి. ఎక్కడ నీళ్లు తాగాలన్నా, కాఫీ తాగాలన్నా అందుబాటులో గ్లాస్ చేతిలో పెట్టుకోండి. రాష్ట్రం అంతా చుట్టండి. మీ భవిష్యత్తు నాది, మీ భవిష్యత్తు మాది. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, చేస్తారా అని అడుగుతున్నా, సైకోకు బయలుదేరుతారా అడుగుతున్నా. అందుకే ఒకటే కోరుతున్నా, దీనికి మీరు సిద్ధంగా మేము అండగా ఉంటాం. ఏమమ్మా మీరందరూ కష్టపడేది మీ పిల్లల కోసం, అవునా కాదా? ఏ పని లేకుండా ఇంటి దగ్గర కూర్చొని పొద్దుపోకుండా గంజాయికి అలవాటు పడతాడు. ఆ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలన్నా, గంజాయి భవిష్యత్తు కావాలన్నా మీరు ఆలోచించండి. అందుకే పిలిపిస్తున్నా, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా పిల్లల భవిష్యత్తు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలోనే బాగుపడుతుందని ఇంటింటికి చెప్పే బాధ్యత మీదని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది కాకుండా రైతులు, నేను చూస్తున్నాను రైతు పూర్తిగా నష్టపోయాడు. మొన్నే ఒక తుఫాను వచ్చింది, మీరు చూశారు. ఇక్కడ ఏం తమ్ముళ్ళు నష్టపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సహాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే వచ్చాను, బాపట్ల మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత 12 లక్షల ఎకరాలు పంట పొలాలు మునిగిపోయినాయి. కనీసం పంట కాలువల్ని తవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, మురికి కాలువల్లో మట్టి నీరు దద్దమ్మ ప్రభుత్వం. దీనివల్ల మీ జీవితాల్లో ఎప్పుడూ జరగని విషాదం మిగిలే పరిస్థితి వచ్చింది. ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఏ రైతుకు అన్యాయం జరగకుండా రైతును రాజు చేయడం తెలుగుదేశం జనసేనకే సాధ్యం. అందుకే అన్నదాత కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మిమ్మల్ని కోరుతున్నా. 20,000 కాదు, సబ్సిడీలు ఇస్తాం. కాలువలన్నీ, పంట కాలువలన్నీ కూడా మళ్ళా పుడికలు తీస్తాం. అదే మరిగా మురికి కాలువలు కూడా మళ్ళా పూడికలు తీసి న్యాయం చేసే బాధ్యత మాది. ధాన్యం రైతు పంట కొనే నాదుడు లేడు, ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. రైతు ఎప్పుడైతే నష్టపోతాడో, రైతు ఇబ్బంది పెడతాడో అప్పుడు గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ప్రతి ఒక్క రైతును కాపాడే బాధ్యత మాది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మెరుగైన పంటలు వేపిస్తాం. ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు ధరిస్తాం. వారికి కావలసిన మైక్రో ఇరిగేషన్ ద్వారా ఏదైతే మన తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, వీటికన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ. ఈరోజు ఈ ముఖ్యమంత్రి సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు. బూమ్ బూమ్,
స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడలు, కోడి కత్తి కూడా ఒక బ్రాండ్, గొడ్డలు కూడా ఒక బ్రాండ్, ఇలాంటివన్నీ వచ్చేసాయి. నిన్నే మీరు చూశారు, మా తమ్ముడైతే రెడీగా వచ్చాడు క్వార్టర్ బాటిల్ తీసుకొని. అది ఒకప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముడు? 200. అవునా కాదా? అది తాగితే నరకానికి సీటు కూడా అవసరం లేదు, రిజర్వేషన్ అవసరంలా. అలాంటి పనికి రాని బ్రాండ్లు తెచ్చాడు. నేను అందుకే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో నాణ్యమైన మద్యం సరఫరా చేసే బాధ్యత, మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అంతేకాదు, పిచ్చి పిచ్చిగా అవినీతి చేశారు, దోపిడీ చేశారు. డిస్టిలరీస్ వీళ్ళవి, అక్కడి నుంచి అమ్మడం వీళ్ళది. కడాన షాప్లో ఉండే షాప్ బాయ్ కూడా వీళ్ళ మనిషిని పెట్టుకొని మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థకు స్వస్తి చెప్తా, మళ్ళా మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, మీ ఆర్థిక భారం కూడా తగ్గిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అంతేకాకుండా ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, 1-2 కాదు, కరెంటు బిల్లులకు అద్దే లేదు. ఒకటే హామీ ఇస్తున్నా, ఈరోజు సోలార్ కరెంట్ వస్తుంది, విండ్ కరెంట్ వస్తా ఉంది. కరెంటు విషయంలో సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచిన పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరగకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకున్నట్టుగా మీ పొలంలో ఉండే పంప్ సెట్ దగ్గర నుంచి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి ఏమేం చేయాలో చేస్తాం. దీనివల్ల గణనీయంగా కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే చూశారు, ముఖ్యమంత్రి ఒక వాలంటీర్స్ మీటింగ్కి వచ్చాడు. ఏం చెప్పాడో చూశారా తమ్ముళ్ళు మీరు? ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్ లో? చొక్కా ఏమన్నాడు? చొక్కా మడత పెడతా. ఏ తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా నేను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కుర్చీలు మడత పెడతారు. ఏం జరుగుతుంది? నీ కుర్చీ ఊడిపోతుంది. అవునా కాదా? రాజకీయాలు ఎప్పుడన్నా చూశారా అమ్మా మీరు ఈ విషయాలు? ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి కొడతావా? వాలంటీర్లు కొట్టబెడతావా? ఒకటే చెప్తున్నా, మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్టు తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాతలు పెడతారు. తొందరలోనే పెడతారా లేదా? పెడతామంటే గట్టిగా చెప్పండి, పెడతామని. అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని? అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు, కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారి పౌరుషం. అవునా కాదా అని మేము అడుగుతున్నా. అందుకే నేను ఎప్పుడు కూడా దుర్మార్గుల గుండెల్లో నిద్రపోయాను, కానీ మంచి వాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిద్రపోలా. నేను అనుకుంటే బయట వచ్చేవాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఒక్క అడుగు పాదయాత్ర వేసేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా మర్యాద. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, ముఠా నాయకుల పైన పోరాడిన పార్టీ, మత విద్వేష శక్తుల పైన రాజీ లేని పోరాటం చేసిన పార్టీ, రౌడీల్ని రాష్ట్రంలో లేకుండా చేసిన పార్టీ.
నాకు ఈ రాజకీయ రౌడీలు ఒక లెక్క తమ్ముళ్ళు. అదే చెప్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల ముసుగులో రౌడీజం చేయాలంటే, రాజకీయ ముసుగులో పోలీసులు ఉపయోగించుకోవాలంటే మీ ఆటలు సాగనీయం. రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు హెచ్చరిస్తున్నా, వాలంటీర్స్ కూడా అపీల్ చేస్తున్నా, వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. మీరు ప్రజలకు సేవ చేయండి, మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తే, వైసీపీ సేవలో కానీ మీరు పనిచేస్తే అదే మీకు చివరి రోజులు మిమ్మల్ని కూడా ఎవ్వరూ ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని వారు కూడా నేను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తప్పుడు ప్రవర్తన, నేర ప్రవర్తన, ప్రతి ఒక్కరి దగ్గర తప్పుడు పనులు చేయించి ఆయనతో కూడా వాళ్ళు కూడా జైలుకు తీసుకుపోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. అదే ఈ యొక్క నియోజకవర్గంలో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క పర్చూరు ఉంది, పర్చూరు రాజకీయాలు రాష్ట్రానికి ఒకే స్టడీ. ఇది ప్రభుత్వ యొక్క విధ్వంసం, దాడులు, తప్పుడు కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు ఒకటి కాదు. జరగనట్టు ఏమన్నా ఉన్నాయా ఈ పర్చూరులో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన్ని చూస్తే 2019 చీరాల్లో చీకొట్టారు. ఆ వ్యక్తి పేరేంటయా? నేను పేరు చెప్పను, నాకు చాలా తక్కువ. అలాంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. మీరు ఒక పక్క చూస్తే అమరావతిలో ఒక పెద్ద సైకో, ఇక్కడ ఒక చిన్న సైకో తయారయ్యాడు. ఎన్ని ఆటలాడాడు, ఎంత ఎదిగిపోయాడు. ఒక్క దొంగ నోట్ల కోసం ఫామ్ 7 అన్యాయం చేసి 14,000 ఓట్లు కావాలని యాడ్ చేయడం, డిలీట్ చేయడం ఎన్ని చేసిన వ్యక్తి. దొంగతనంగా ఓట్లన్నీ కూడా తొలగించారు. పాపం సాంబశివరావు బాగా ఫైట్ చేశాడు. గట్టిగా అభినందించండి మీకోసం. సాంబశివరావుకి ఎప్పుడు నేరాలు చేయడం తెలియదు, హత్యలు చేయడం తెలియదు, దొంగ ఓట్లు చేర్చడం తెలియదు, దొంగతనంగా ఓట్లు తీసేయడం తెలియదు. కానీ హీరో మారిగా దొంగ పైన పోరాడాడు. 3 పోలీసులు సస్పెండ్ అయ్యారు. కొంతమంది ఆఫీసర్లు ఇంటికి పోయారు. ఇప్పుడే కాదు, రేపు కూడా మీ పని అదే. కానీ నేను అభినందిస్తున్నా, ఈయన దెబ్బకు ఆ మంచి ఇంటికి, కథ కంచికి. అవునా కాదా? అయిందా లేదా? అది సాంబశివరావు సత్తా. ప్రతి ఒక్క నాయకుడు ఇదే మార్గం తయారు కావాలి. పోరాడితే ఏది పోదు తమ్ముళ్ళు, పిరికోడైతే మాత్రం. కాబట్టి సైకో ఏమి చెయ్యలేడు. నీ ప్రాణానికి నా ప్రాణం బలిపెడతా అవసరమైతే ధైర్యంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోరాటానికి సిద్ధమని అడుగుతున్నా. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుడు ఎక్కడ దాంకున్నా పట్టగలవడం ఖాయమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క బాపట్ల ఎంపీ, పాపం ఆ ఎంపీకి చెరుకు తోటలు కాల్చడం తప్ప ఏమీ చేతగాని దద్దమ్మ. సెటిల్మెంట్లు, కబ్జాలు, బెదిరింపులు, రోడ్లు తవ్వకాలు, ఆక్రమణలు, ఇదే అతని చరిత్ర.
నేను అడుగుతున్న పార్లమెంట్లో ఏం పొడిచావో చెప్పవయ్యా. బాపట్ల ఎంపీగా ఏమన్నా పొడిచావా? ఏమన్నా చేశావా? ఏమైనా సాధించావా? నువ్వు సాధించావు. ఏమి సాధించావంటే అమరావతి రోడ్లో గ్రావెల్ కూడా తూకంపోయిన దొంగలు వీళ్ళంతా, మట్టిని దొంగలించే మట్టి దొంగలు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, అక్రమ సంపాదన మరిగారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, అన్ని అయిపోయి ఇప్పుడు సినిమా తీస్తున్నారు. రేపు ఎల్లుండి ప్రజలే మీ సినిమా చూస్తారు. సినిమా రియల్ సినిమా చూపిస్తారు. 70mm లో మీ అందరికి రియల్ సినిమా చూపిస్తారు. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క సంతనతలపాడు ఎమ్మెల్యే, పాపం ఎమ్మెల్యే, ఆయన పేరు నేను చెప్పను, మా బాల వీరాంజనేయ స్వామి ఉన్నాడు. అసెంబ్లీలో పాపం ఈయన మీదకి పరిగెత్తా వచ్చాడు, పాపం కొడతానన్నాడు. కానీ మనవాడు కూడా పొట్టిగా ఉన్నా గట్టిగా ఉంటాడు కాబట్టి నీ కథ నేలస్తానని ధైర్యంగా పోరాడాడు. ఇప్పుడు వీరాంజనేయ స్వామి హీరో, సుధాకర్ బాబు జీరో. సంతనవతలపాడు సీటు గల్లంతు. పాపం ఎక్కడున్నాడో అడ్రస్ ఎదుక్కోవాలి. ఇప్పుడు ఆయన కూడా ఎగిరిగిరి పడ్డాడు, ఇష్టానుసారంగా ప్రయత్నం చేశాడు. గ్రనైట్ ఫ్యాక్టరీలో బాగా డబ్బులు వసూలు చేశాడు. మామూలుకు అలవాటు పడిన వ్యక్తి ఇతను. ఇంకో పక్క బాపట్లలో ఉన్నాడు కోన రఘుపతి. అధికారులకు వచ్చే కమర్షియల్ రఘుపతిగా మారిపోయాడు. ఎక్కడ చూసినా డబ్బులే డబ్బులు. సెంటు భూములో 20 కోట్ల రూపాయలు కొట్టేసిన వ్యక్తి. ఇంటి పర్మిషన్ కావాలన్నా, రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఈయనకు కప్పం కట్టకపోతే ఏ పని కాదు. అలాంటి ఎమ్మెల్యే ఆయన. అందుకే చెప్తున్నా, అతన్ని చిత్తుగా ఓడించడానికి తెలుగుదేశం జనసేన సిద్ధంగా ఉన్నాం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 1 సెంటు భూమి కాదు, 2 సెంట్లు భూమి ప్రతి ఒక్కరికి ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ వేమూరు ఆడొక మంత్రి ఉన్నాడు. 100 కోట్ల రూపాయలు ఇసుకలో దొంగతనం చేసిన వ్యక్తి. ఆ మంత్రి ముఖ్యమంత్రి అన్నాడు, నీ చీటి తెగిపోయింది, నువ్వు వేమూరులో గెలవు, సంతనూతలపాడులో పొమ్మన్నాడు. వేమూరులో చెత్త, సంతనూతలపాడులో ఏం తమ్ముళ్ళు ఏంటి సెంటు. ఇక్కడ చెత్త దుర్వాసన, అక్కడ సెంటు మంచి వాసన. అవునా? అవుతుందా? చెత్త సెంటు అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెత్త అవునా కాదా అని అడుగుతున్నా. చెత్తను ఎక్కడికి పంపించాలి? ఎక్కడికి పంపించాలి? డంపింగ్ యార్డ్కి పంపించాలి. అవునా కాదా? అలాంటి వ్యక్తి. ఇంకో పక్కన చీరాల, మొన్నటి వరకు 19 వరకు మనమే గెలిపించాం. దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బావుకోవచ్చని పరిగెత్తా వెళ్ళాడు. వెళ్ళాడా లేదా? కష్టాల్లో మనతో లేడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళా నన్ను గెలిపించండి, నేను మళ్ళా తెలుగుదేశానికి వస్తానని. అమాయకులు మనం అడుగుతున్నాం మిమ్మల్ని. మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క రేపల్లెలో ఒక ఆయన మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడు అంటే, అమర్నాథ్ గౌడని ఒక బీసీ వ్యక్తి, 10వ తరగతి చదువుకున్న వ్యక్తి, అక్కను వేధిస్తున్నారని ఎదురు తిరిగితే ఇంటికి పోయి చెప్తే సజీవంగా పెట్రోల్ పోసి అంటించేశారు. ఈ ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరైతే చంపిన వారు ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి
అందరినీ ఇదే మరి చేస్తాం. మాకు లొంగిపోమ్మని అడుగుతున్నారంటే ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలకి ఏమాత్రమైనా మీ శీలానికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ భర్త మిమ్మల్ని కాపాడే పరిస్థితిలో ఉండరు ఈ దుర్మార్గుల వల్ల. మీ బిడ్డలు మిమ్మల్ని కాపాడే పరిస్థితిలో ఉండరు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే తప్ప మనకు రక్షణ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మోపిదేవికి కూడా సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. నిన్నటి వరకు పేకాట ఆడుకుంటున్నారు, నిర్వహిస్తున్నారు. శాశ్వతంగా పేకాట ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించండి. వాస్తవం అయితే నాతో నడవండి. మీ భవిష్యత్తును కాపాడే బాధ్యత మాది. ఈ నియోజకవర్గానికి వస్తే మొట్టమొదటిసారిగా ఇంకొల్లులో ఆటో నగరం కావాలన్నారు. హామీ ఇస్తున్నా, ఎక్కడైతే ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారో అక్కడ ఆటో నగర్లు పెట్టి ముస్లిం సోదరుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పరుచూరులో 20,000 మందికి ఇంటి జాగాలు కావాలి. 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి ఇళ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంకో పక్క చీరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి. ఇది కూడా ఏర్పాటు చేస్తాం. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్న చేనేతకు 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నా. ఇది కాకుండా చీరాల బాపట్ల బీచ్లను అభివృద్ధి చేస్తాం. నార్కట్పల్లి అద్దంకి మేదరమెట్ల రహదారి విస్తరణ చేస్తాం. ఎర్రం చిన్న పాలిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఇవి కూడా పూర్తి చేస్తాం. ఒంగోలు బ్రాంచ్ మేజర్ మైనర్ కాలువలు కొట్టుకుపోయినాయి, వీటిని ఆధునీకరిస్తాం. గుడ్లకమ్మ ప్రాజెక్టుకు గ్రీస్ వేయలేక 3 సార్లు గేట్లు కొట్టుకోబోయినాయి తమ్ముళ్ళు. ఈయన 3 రాజధానులు కడతాడంట. ఒక గేటు పెట్టలేని పనికి మాలిన దద్దమ్మ 3 రాజధానులు కడతానంటే మనం ఓటేస్తానే ఉండాల. అందుకే చెప్తున్నా, ఇవన్నీ రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇక్కడ గ్రనైట్ పరిశ్రమ యజమానులాన్ని బెదిరించారు, పరిశ్రమలను తరివేశారు. మళ్లీ హామీ ఇస్తున్నా, మీ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కారం చేసి గ్రనైట్ పరిశ్రమకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా గుంటూరు ఛానల్ విస్తరణ కోసం 270 కోట్లు శాంక్షన్ చేశాం, దాన్ని కూడా ఆపేశారు. సాకే వాగు, ఆలేరు వాగు, రొంపేరు, పూతకట్ల వాగు నిర్వహణ సరిగా లేవు, ఇవన్నీ చేపించే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాంతంలో పంట కాలువలు డ్రైన్ నిర్వహణ ఎక్కడికక్కడ చేసి ఎక్కడ ముంపు కాకుండా మీ పొలాలకు నీళ్లు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు తీసుకొచ్చి మీ పంట పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. నేనుంటే ఈ పాటికి అయ్యేది, 2 పంటలకు నీళ్లు వచ్చేటివి. మళ్ళా అన్నా క్యాంటీన్ కూడా పెడతాం, పండుగ కానుకిస్తాం, విదేశ విద్య కూడా వస్తుంది. మళ్ళీ చంద్రన్న బీమా ద్వారా పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా నల్లమడుగు వాగు ఆధునీకరణ 360 కోట్ల రూపాయలు కేటాయించి భూసేకరణ కోసం కూడా 180 కోట్లు మంజూరు చేశాం. అది కూడా నిలిపేశారు, అది కూడా పూర్తి చేస్తాం. అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, పేదవాళ్ళ సంక్షేమం కోసం ముందుకు పోతాను. నా జీవితాశయం ఒకటి, పేదరిక నిర్మూలన. పేదవాళ్ళని అనునిత్యం మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. దీనికోసం పనిచేస్తాను. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి,
రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ ఫ్యాన్ ని చిత్తు చేయాల్సిన అవసరం అని సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే దానికి 3 రెక్కలున్నాయి. బాధుడు రెక్కని ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేయాలి. దోపిడీ రెక్కను కోస్తా ప్రజలు పీకేయాలి. హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు ముక్కలు చేయాలి. ఒకటే కోరుతున్నా, ఆ ఫ్యాన్ చిత్తుగా ధ్వంసం చేసి భూస్థాపితం చేయండి. దీనికోసం 1 అడుగు మీరు ముందుకేయండి, 100 అడుగులు మేము ముందుకేస్తాం. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు పిలిపిస్తున్నా. తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం అంటే రా కదిలి రాని పిడికిలి బిగించి అందరూ గట్టిగా చెప్పాలి. తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం రా కదిలి రా, గట్టిగా చెప్పాలి. తెలుగు జాతి నెంబర్ 1 చేయడం కోసం రా కదిలి రా, రైతుల సంక్షేమం కోసం రా కదిలి రా, ఆడబిడ్డల రక్షణ కోసం రా కదిలి రా, యువత ఉద్యోగాల కోసం రా కదిలి రా, సైకో ప్రభుత్వాన్ని తరిమేయడం కోసం రా కదిలి రా, రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రాతియుగం పోవాలి. స్వర్ణయుగం రావాలి. అందరూ కూడా మీరు ఒక పని చేయాలి. వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళాలి. మళ్ళీ ఈ ప్రభుత్వం పతనమయ్యే వరకు, ఇంటికి పోయే వరకు అండగా ఉంటామని ఆశీర్వదించి గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క అభిమానాన్ని, మీ సంకల్పాన్ని, మీ పట్టుదలను చాటాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఏం అనుమానం లేదు, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కొండంత ధైర్యం వచ్చింది. గెలుపు మనదే. జై హింద్, జై హింద్. తెలుగుదేశం